హలో, గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే గ్వాంగ్జూ సిటీ నుండి ఒక 45 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము ముందటికి. అండ్ ఇక్కడ నుండి బూసాన్ మనకు అరౌండ్ 270 అట్లా చూపెడుతుంది. 280 సో మేబీ 3-4 డేస్లో వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా, కానీ వర్షం అసలు వదలట్లేదు, నన్ను కంటిన్యూగా పడుతూనే ఉంది. సో నైట్ ఎక్కడ పడుకున్నానో మీరు చూశారు నిన్నటి వీడియోలో. పక్షులు పొద్దున్నే లేపినాయి నన్ను, చాలా తొందరనే లేపినాయి పక్షులు. చికి 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 అని సౌండ్. సో కొంచెం ఫుడ్ అవి ఉన్నాయి, వండుకుందాం, కాఫీ చేసుకుందాం. కొన్ని ఎగ్స్ తెచ్చుకున్నాం, ఒక 3, వాటిని కూడా తిందాం. అండ్ మిల్క్ వేడి అయితే ఇంకా పోసుకొని తాగడమే. షుగర్ లేదు, షుగర్ లేకపోవడం కూడా మంచిదే మనకు. షుగర్ ఉండాల్సిన అవసరం లేదు ప్రతిసారి. మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ తోటి ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఎగ్స్ కొన్నాను, కానీ ఇవి బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ వేడి చేసుకోవాల్సిన అవసరమే లేదు. వీడియో మోజులో వాడి పాలు పొంగించుకున్నా నేను, దుర్మార్గుని. సర్రుని వచ్చేసినాయి. ఓహో, ఇంత చిక్కటి పాలు గంగ పాలు అయింది. గంగ ఎవరు సార్? గంగ ఎవరు సార్? గంగ ఎవరు? మీకు ఎప్పుడైనా ఇట్లా అయినాయా? మమ్మీ ఏదైనా పని చెప్తే ఆ పని టైంలో ఇట్లా అవుతాయి కదా. సరేలేండి, ఎంతో కొంత చిక్కడి కాఫీ అయితే చేతికి చిక్కింది. చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్టు. చండాలంగా ఉంది, ఎందుకంటే చక్కెర లేదుగా. యో, సో ఎగ్ కూడా తింటున్నా నేను. ఎగ్గుకి మనకు వాడు ఉప్పు కూడా ఇచ్చాడు. ఇగో చూడండి, దీనికి ఒక డొల్లా ఉంది, డైరెక్ట్ తినేచ్చు. సూపర్ ఉంది, మస్తు ఉంది. చాలా బాగుంది.
మీకు ఎంతమందికి క్యాంపింగ్ లైఫ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. వర్షం మాత్రం గట్టిగా పడుతుంది. మొత్తం గలీజ్ అయిపోయింది నాది క్యాంప్ సైటు. కానీ తప్పదు కదా, నీట్గా చేసుకోవాలి కదా. అక్కడే దెబ్బకు మొత్తం మొంగినాయి. సర్లేండి, కాఫీ మాత్రం తాగేసి ఎంజాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, వర్షం అయితే కొంచెం తగ్గింది. సరే బయలుదేరదాం అనుకునే లోపు నాకు పాస్పోర్ట్ కాపీ మొత్తం కూడా స్కాన్ కావాలి అని అన్నారు. అండ్ ఇప్పటికి 3 వీసాస్ ఎక్స్ట్రా పడ్డాయి కదా ఇండోనేషియా తర్వాత. అదంతా టోటల్ స్కాన్ కావాలి, ఎంటీ పేజెస్ కూడా మొత్తం కావాలి అని అన్నారు. సో దట్ నేను స్కాన్ కోసము సిటీ మొత్తం నడిచి నా కాళ్ళు అరుగుతున్నాయి తప్ప ఐ కాంట్ గెట్. ఇగో ఇక్కడ ఒకటే ఉన్నది కానీ అది క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిందంటే వాళ్ళ దగ్గర స్కానర్ లేదంట. సో చూడాలి ఇక ఎక్కడైనా దొరుకుతుంది. బుక్ స్టాల్, నో బుక్ స్టాల్. దేర్ ఇస్ నో బుక్ స్టాల్. ఇంకెక్కడ ఉన్నాయేమో చూస్తున్నా. సో చూస్తే దొరకబట్టుకుందాం పదండి. సో స్కానింగ్ కోసం అయితే వచ్చాను ఒక మొబైల్ షాప్కి, కానీ వాళ్ళు అయితే లేదని అన్నారు. అండ్ ఎవరు నువ్వు, ఈ కెమెరా ఉంది ఏంటి అని అంటే యూట్యూబర్ అని చెప్పేసాను అన్న. అనగానే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని అని చెప్పిన. అయితే చూసుకుంటున్నాడు అతను, చూసి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి షాక్ అవుతున్నాడు. మీ 오케이 구독 오케이 సబ్స్క్రైబ్ ఓకే. 34만 명? 오 చూడండి ఇంతమంది ఉన్నారా అని అంటున్నారు. 많은데? సో ఫస్ట్ టైం నేను కొరియాలో ఒకటి ఎదుర్కొన్నా. ఏంటి అని అంటే 인터넷은 1기가밖에 안 돼. వీళ్ళు ఇక్కడ అంటే ఇది నేను మాట్లాడుతున్నా, ఇది ఒక ట్రైబల్, లైక్ ఒక ట్రైబల్ అని కూడా కాదు, కొంచెం లోపట ఉండే ఏరియా. సో ఇండియాలో చాలా క్యాస్ట్లు ఉంటాయి కదా, బ్రాహ్మిన్స్ ఇలా ఇవన్నీ ఉంటాయి అని అతను ఎందుకు ఆ పేరు చెప్పిన అంటే అతనికి అదొకటి తెలుసు అనుకుంటా. బ్రాహ్మిన్స్ అవన్నీ ఉంటాయి అని అంటే నువ్వు ఏ క్లాస్కి అంటే ఏ క్లాస్లో అంటే నువ్వు అంటే అప్పర్ క్లాసా లోయర్ క్లాసా ఎలాంటి క్యాస్ట్ అని చెప్పేసి అని అడిగినప్పుడు నాకు అనిపించింది యార్ వీళ్ళకి ఎవరు ఇంత నాలెడ్జ్ ఇచ్చారు వీటి గురించి అని చెప్పేసి. అండ్ లైక్ ఎలా అడిగిండు అని అంటే లైక్ మనము గూగుల్ చూసుకుంటే లైక్ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తాం కదా, సో అట్లా అన్నాం. అంటే అది మంచిదా చెడ్డదా అనేది తెలియదు, బట్ ఇక్కడ దాకా అది పాకింది అంటే నాకు నవ్వు వస్తుంది. అండ్ అతని ఒపీనియన్ ఏంటిదో ఒకసారి లైక్ అడిగి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ who told you that in India we have caste system? 인도에서 누가 그런 말을 했나요? 캐스트 시스템이 있습니다. 카스트 제도. 카스트 제도의 계급. Ranking the castes. 브라만. 또 그다음 뭐가 있지? 모르겠는데. ఓకే. సో బ్రాహ్మిన్ కాస్ట్ తర్వాత ఇంకేముంటాయని చెప్పేసి అని అడిగిండు. సో ఇన్ ఇండియా వీ హ్యావ్ 3 రిలీజియన్స్. ఇన్ ఇండియా వీ హ్యావ్ 4 రిలీజియన్స్ లైక్ హిందూ అండ్ క్రిస్టియన్, ముస్లిం, బుద్ధ, జైన్. 인도에는 힌두교와 기독교, 무슬림, 부처, 자이나교와 같은 4개의 종교가 있습니다. హిందూ. సో అది నేను ఇంకా వాటి గురించి వాటి గురించి అయితే చెప్పలేదు. మేము ఒక లైక్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బుద్ధ అని చెప్పేసి ఉంటారు మా దగ్గర. సో మరి నువ్వేంటి అని అంటే నేను లైక్ హిందూ మతానికి చెందిన వాడిని. లైక్
అని చెప్పేసి అయితే చెప్పినాను. అండ్ వీళ్ళు ఇక్కడ హియర్ బుద్ధ రైట్, బుద్ధ కొరియా బుద్ధ and Korea and Japan, China, Vietnam, Cambodia, Thailand, Indonesia, Buddha. Mama. Entah? Kamera. 아저씨 가져가고 Kamera. 아저씨 సో ఇంకా నాకు ఎక్కడ దొరకలేదు. ఇక్కడ ఒక ఇతను ఉన్నాడు. ఇతను ఏం చేసిందంటే లోకల్ ఇతను ఇప్పటిదాకా మాట్లాడింది కదా, తను వచ్చేసి వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే ఇది మస్ట్ అండ్ షుడ్ అన్నట్టు నాకు ఇది అప్లై చేయడము. ఇప్పటికీ చాలా లేట్ అయిపోవడం ఇన్ ద సెన్స్ ప్రాపర్గా లైక్ ఇప్పుడు 2 సార్లు ఇప్పటికి రిజెక్షన్ అయింది కదా, ప్రాపర్గా దీన్ని సబ్మిట్ చేద్దాము అని చెప్పేసి మన వాళ్ళు చేస్తున్నారు. అండ్ నా వీసా అప్లై చేసేది కూడా ఆస్ట్రేలియాలో మన సురేందర్ రెడ్డి అని చెప్పేసి ఒకరు ఉంటారు, ఇన్ఫినిటీ అనే ఏజెన్సీ ఉంటుంది. సో వాళ్ళైతే చేస్తున్నారు, వాళ్ళైతే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు, వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి. అండ్ పృథ్వీ బ్రో అయితే స్పాన్సర్ చేస్తున్నారు ఈసారి, అంటే లెటర్ ఇన్విటేషన్ లెటర్ ఇట్లా ఇస్తున్నారు అన్నట్టు. సో అది ముచ్చట. సో నిజంగా వాళ్ళు చాలా టైం అరౌండ్ ఒక 40 minutes స్పెండ్ చేసింది నా కోసం. అండ్ రియలీ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ హంసమీదా. థ్యాంక్ యూ. సో రియలీ థ్యాంక్ యూ. సో రియలీ చాలా హ్యాపీ. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ హంసమీదా. చాలా హ్యాపీ, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అట్లా కొంతమంది మాత్రమే ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. వర్షం ఉంది. నేను అక్కడెక్కడో ఒక కిలోమీటర్ కాదు 2 కిలోమీటర్ల అవతల నా క్యాంపు సైకిల్ అక్కడ పెట్టేసి వచ్చిన స్టిల్ అవి అక్కడే ఉంటాయి. అట్లుంటుంది అన్నట్టు, ఒక్కరు కూడా ముట్టుకోరు. మనం తినేసి ఇంకా బయలుదేరదాం నా క్యాంప్ దగ్గరికి. సో అట్లా నేను అంతా పని అయితే అయిపోయింది. పాస్పోర్ట్ స్కాన్ కాపీ ఇట్లా అంతా అయిపోయింది. ఇంకా తిందామని చెప్పేసి వచ్చిన ఇక్కడ ఆర్డర్ పెట్టినా. నేను చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ కొంచెమే రైస్ కొంచెం వచ్చింది ఇది, అండ్ కొంచెం ముల్లంగి. ఇట్స్ ఓకే, ఎంతో కొంత తినేసి అయితే అడ్జస్ట్ వేసుకుందాం. ఇంకా ఇది ఎట్లుంటుందో చూద్దాం టేస్ట్. సో కొన్ని ఫ్రైడ్ రైస్ అయితే ఉన్నాయి. సో ఓకే చికెన్ కాలుతాం. సో యాక్చువల్గా ఆ ఫుడ్ నేను తిన్నది ఏదైతే ఉన్నదో అది కొంచెం గలీజ్గా ఉంది, నచ్చలేదు నాకు. నచ్చలేదు ఇన్ ద సెన్స్ కొంచెం ఇంత రైసు పిడికాడు, గట్టిగా పిచ్చికితే పిసికాడు కూడా కావు. అండ్ అదేదో పోర్క్ అనుకుంటా, తినబుద్ధి కాలేదు నాకు. తర్వాత మళ్ళీ ఇవి గర్జల్లాగా వాళ్ళు తింటా ఉంటే ఎదుటి వాళ్ళు ఇవి బాగున్నాయి కదా అని చెప్పేసి ఇవి చెప్పిన. ఎంత 16,000 అంటే 600 1,100 రూపాయల దాకా అయినాయి ఒక్క ఫుడ్. మచ్ అసలుకి. కొరియాలో ఉండే బ్యూటీ ఒకటి ఏంటంటే ఎక్కడ ఏ వస్తువు పెట్టినా అసలు తీయరు. కొరియా అని కాదు, జపాన్, చైనాలో కూడా చూశాను ఇది. అండ్ నా వస్తువు ఇంతవరకు ఒక్క అగ్గిపుల్ల కాదు కదా, సబ్బు బిల్ల కూడా పోలేదు. కాదేది కవిత అనర్హం అన్నట్టు. చాలా 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 అంటే నీది కాని వస్తువు నేను ముట్టను అన్నట్టు ఉంటారు పబ్లిక్. సో గవర్నమెంట్ కానీ యుద్ధాలు వాటి గురించి వదిలేస్తే పబ్లిక్. అండ్ చాలా చాలా పెద్ద పెద్ద ఫైన్స్ ఉంటాయి ఒకవేళ ఏమైనా దొంగతనం లాంటివి చేస్తే. సో నాకు అది బాగా నచ్చింది. అండ్ ఎట్ ద ఎండ్
ఎక్కడో పిట్టల సౌండ్ వస్తుంది. అది ఎక్కడుంది పిట్ట గూడ అని చూస్తున్నా. సరే నేను దగ్గరకు వచ్చే వరకు సైలెంట్ అయింది. ఇవి ఎక్కడో చెట్లల్లో ఉంటాయి అనుకుంటా. కానీ చూడండి, రోడ్ పైన ఒక్క వెహికల్ లేదు, ఏం లేదు. కానీ ఇంత భయం లేదు. అంటే ఒకవేళ పాములు లేదా యానిమల్స్ తోటి భయం తప్ప ఎలాంటి భయం లేదు మనకు. ఇంకో ఇక్కడ మన క్యాంపింగ్ ఉంది. వర్షం చూసారు కదా, మన క్యాంప్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇవాళ నైట్ మన వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ అప్పుడప్పుడు ఒక వెహికల్ పోతుంది. మన చిట్టి అక్కడ ఉంది, చూస్తున్నారా దాని కింద. అండ్ ఇది వచ్చి పార్క్ అన్నట్టు. ఇలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి, ఇక్కడ మనం స్టే చేసుకోవచ్చు. అమ్మా, చాలా సామాన్లు ఉంటాయి నా ఇక్కడ. ఛార్జింగ్ పెట్టుకున్నా. అండ్ ఇది పెట్టేసుకున్నామంటే చాలు, ఇంకా ఒక దోమ కానీ ఈగ కానీ ఎలాంటిది కూడా రాదు. ఇవాళకి టైం ఆల్రెడీ 11 అవుతుంది, ఇంకా పడుకుంటా. అండ్ రియల్లీ పీపుల్ కానీ అందరు కానీ చాలా మంచిగా ఉన్నారు, చాలా బాగా అనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా ఇవాళ ఒక జనరల్గా వీళ్ళ లవ్ అవన్నీ అయితే చూసాము. అండ్ ఇంకొకటి, ఎవరు కూడా కింద కామెంట్స్ ఏం పెట్టకండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ ఒకటి నేనే చెప్పన్నది. సో ఒకటి ఏంటంటే, ఒక చిన్న డాక్యుమెంటరీ, ఇది ఒక చిన్న నా మెమొరీ అనుకోండి, మీరు చూడండి అంతే. చూసి లైక్ నాకు నాటకాలు ఆడడం రాదు ఫస్ట్. సో నాటకాలు సృష్టించలేను, అందుకే అది అలానే ఉంటుంది. సో జస్ట్ జనరల్గా నా ఒక జర్నీ మీలో ఒకటిలాగా భావించి చూడండి, అంతే సరిపోద్ది. అండ్ ఎక్కువ ఎడిటింగ్కి టైం ఉండదు నాకు, అవన్నిటికీ రోజుకొక వీడియో వస్తుంది. సో 10 రోజులకు ఒక వీడియో పెట్టి 1,00,000 వ్యూస్ వచ్చడం ఒకటే, రోజుకో వీడియో పెట్టి 20,000 30,000 వ్యూస్ రావడం ఒకటే, నాకేం ప్రాబ్లం లేదు. జస్ట్ జనరల్గా రోజు మీతోటి కాంటాక్ట్లో ఉంటా త్రూ ద వీడియో. అండ్ ఓకే, ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడాను. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, అండ్ బై బై. పొద్దున మళ్ళీ కలుద్దాం. అండ్ రైడ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుద్ది, రేపు వర్షం ఏం లేదు. అది బై బై, లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.